బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ జాగృతిలో చేరారు. సామాజిక తెలంగాణ సాధించే క్రమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలన్న కవిత 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వట్లేదన్నారు. సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్లి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తాడంట. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేశారు. అందులో మాత్రం ఆయన లేడు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుండు గానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేశారు. సీఎం గారిని మేము కోరేది ఒకటే, మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్ గా స్పందించండి. ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో అది 8,000 crores ఫీజు రియంబర్స్మెంట్ ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ కు పోయినా, టీడీపీ కాలేజ్ కు పోయినా జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజీలకు పోయి ఉద్యోగం కాంగ్రెస్ లో వచ్చిందంటే అర్థం ఏంది? ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకున్నటువంటి సీఎం గారు, ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే. ఈ సీఎం గారు రాగానే తెలంగాణ తల్లి బొమ్మ మార్చేసిండు, నెక్స్ట్ ఎంబ్లం మార్చేసిండు, స్టేట్ పేరు మార్చేసిండు. అంటే మార్పు వస్తుంది అంటే మనందరం ఇంకేదో మార్పు వస్తుంది అనుకున్నాం. ఓన్లీ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది.